नरेंद्र दामोदर दास मोदी। मैं अटल बिहारी वाजपेयी मंदिर वहीं बनाएंगे, उसको कौन रोकेगा। అది 1984. అప్పట్లో ఇండియన్ పాలిటిక్స్ మొత్తం ఒకటే పార్టీ చుట్టూ తిరుగుతూ ఉండేది. దేశం మొత్తం మీద కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉండేది. అదే సమయంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న పార్టీ తన ఉనికి కోసం పోరాడుతూ ఉండేది. దాని పేరు భారతీయ జనతా పార్టీ. 1984 లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీకి వచ్చిన సీట్స్ కేవలం 2. చాలామంది పొలిటికల్ అనలిస్ట్ ఈ పార్టీ ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వడం కష్టమని అనుకున్నారు. న్యూస్ పేపర్స్ క్రిటిసైజ్ చేశాయి. ఆపోజిట్ పార్టీస్ తేలికగా తీసుకున్నాయి. ఈవెన్ కొంతమంది సపోర్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ కోల్పోయారు. కానీ నెక్స్ట్ 40 yearsలో అదే పార్టీ ఇండియన్ పాలిటిక్స్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. ఎలక్షన్స్ డామినేట్ చేసింది. స్ట్రాంగ్ నేషనల్ ఇమేజ్ క్రియేట్ చేసింది. గ్రాస్ రూట్ లెవెల్ నుండి మ్యాసివ్ పొలిటికల్ పార్టీ నెట్వర్క్ బిల్డ్ చేసింది. ఇప్పుడు బీజేపీ ఇండియాలో స్ట్రాంగెస్ట్ పొలిటికల్ ఫోర్స్గా మారింది. కానీ క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఎలా పాసిబుల్ అయింది? ఒక స్మాల్ పొలిటికల్ పార్టీ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీలో బిగ్గెస్ట్ పవర్గా ఎలా మారింది? దీనికి కారణం లీడర్షిప్పా, లేక ఐడియాలజీయా, లేక రిలీజియనా, లేక పొలిటికల్ స్ట్రాటజీయా, లేక డికేట్స్ పాటు బిల్డ్ చేసిన డిసిప్లైన్డ్ ఆర్గనైజేషనా? ఇది బీజేపీ రైస్ స్టోరీ. బీజేపీ స్టోరీ తెలుసుకోవాలి అంటే మనం ఎలక్షన్స్ కన్నా ముందు ఒక ఆర్గనైజేషన్ గురించి మాట్లాడాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, సింప్లీ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ని 1925లో కేశవ్ బలరామ్ హెజ్వర్ గారు స్థాపించారు. అప్పట్లో ఇండియా బ్రిటిష్ రూల్ కింద ఉండేది. ఫ్రీడమ్ మూవ్మెంట్ కంట్రీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కాంగ్రెస్ యాంటీ బ్రిటిష్ స్ట్రగుల్లో మెయిన్ పొలిటికల్ ఫోర్స్గా ఉండేది. కానీ ఆర్ఎస్ఎస్ అప్రోచ్ కొంచెం డిఫరెంట్. వాళ్ళకి ఇమీడియట్ పాలిటిక్స్ కన్నా లాంగ్ టర్మ్ సోషల్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ అని నమ్మకం ఉండేది. ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ పొలిటికల్ పార్టీ కాదు, ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయదు. దానికి బదులుగా డిసిప్లైన్డ్ క్యాడర్ సిస్టమ్ బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేసింది. డైలీ శాఖాస్ త్రూ వాలంటీర్స్కి ఫిజికల్ ట్రైనింగ్, డిసిప్లిన్ మరియు కల్చరల్ అవేర్నెస్ నేర్పించడం స్టార్ట్ చేశారు. ఆర్ఎస్ఎస్ మెయిన్ గోల్ ఏంటి అంటే హిందూ యూనిటీని స్ట్రెంగ్తెన్ చేయడం. ఇండియా ఐడెంటిటీకి కల్చరల్ నేషనలిజం స్ట్రాంగ్ బేస్ అవ్వాలని ఆర్గనైజేషన్ బిలీవ్ చేసింది. స్లోగా ఆర్ఎస్ఎస్ ఇండియాలోని డిఫరెంట్ రీజియన్స్లో తన నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంది. చాలామంది యంగ్ లీడర్స్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఫ్యూచర్లో బీజేపీ రైజ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే చాలామంది లీడర్స్ ఈ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు. టైంతో పాటుగా ఆర్ఎస్ఎస్ ఒక డిసిప్లైన్డ్ ఐడియాలజికల్ నెట్వర్క్గా డెవలప్ అయింది. అండ్ అదే నెట్వర్క్ తర్వాత బీజేపీకి స్ట్రాంగ్ ఫౌండేషన్గా మారింది. సింపుల్గా చెప్పాలంటే బీజేపీ రూట్స్ ఎలక్షన్లో స్టార్ట్ అవ్వలేదు, ఒక ఐడియాలజికల్ ఆర్గనైజేషన్లో స్టార్ట్ అయ్యాయి. ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాలో కాంగ్రెస్ ఆల్మోస్ట్ అన్బీటబుల్ పొలిటికల్ ఫోర్స్గా మారింది. జవహర్లాల్ నెహ్రూ విజన్తో కంట్రీ మోడ్రన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. కానీ అందరికీ ఆ డైరెక్షన్ నచ్చలేదు. కొంతమంది లీడర్స్కి ఇండియా వెస్ట్రన్ స్టైల్ సెక్యులర్ పాలిటిక్స్ కన్నా ఓన్ కల్చరల్ రూట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి అని అనిపించింది. ఆ థాట్ ప్రాసెస్ నుండి 1951లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ని స్థాపించారు. ఆయన నెహ్రూ క్యాబినెట్లో కూడా పనిచేశారు. కానీ తరువాత నెహ్రూ పాలసీస్తో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారు. జనసంఘ్కి మేజర్ స్ట్రెంగ్త్ ఆర్ఎస్ఎస్ క్యాడర్ నెట్వర్క్. డెడికేటెడ్ వాలంటీర్స్ విలేజ్ లెవెల్ నుండి సిటీ లెవెల్ వరకు పార్టీని స్లోగా ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశారు. జనసంఘ్ పాలిటిక్స్ మెయిన్లీ 2 ఐడియాస్ చుట్టూ తిరిగేది: స్ట్రాంగ్ నేషనలిజం అండ్ కల్చరల్ ఐడెంటిటీ. పార్టీ ఎస్పెషల్లీ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ని అపోజ్ చేసింది. వన్ నేషన్లో సపరేట్ సిస్టమ్ ఎందుకు అనే క్వశ్చన్ రైజ్ చేసింది. 1953లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్ ఎంటర్ అవుతున్నప్పుడు అరెస్ట్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత కస్టడీలో ఆయన చనిపోయారు. ఆ డెత్ పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. జనసంఘ్ సపోర్టర్స్కి అది ఆర్డినరీ పొలిటికల్ ఇన్సిడెంట్ కాదు, మూమెంట్ కోసం ఇచ్చిన సాక్రిఫైస్లా చూశారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత జనసంఘ్ ఎమోషనల్ సపోర్ట్ని మెల్లగా పొలిటికల్ సపోర్ట్గా మార్చుకోవడం స్టార్ట్ చేసింది. 1975 ఎమర్జెన్సీ పీరియడ్ యాంటీ కాంగ్రెస్ పార్టీస్ని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకువచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్కి అపోజ్ చేస్తున్న డిఫరెంట్ పొలిటికల్ గ్రూప్స్ స్లోగా కలవడం స్టార్ట్ చేశాయి. వాళ్ళల్లో భారతీయ జనసంఘ్ లీడర్స్ కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ ఎండ్ అయ్యాక 1977 ఎలక్షన్స్కి ముందు ఈ ఆపోజిషన్ గ్రూప్స్ అన్నీ కలిసి జనతా పార్టీని ఫామ్ చేశాయి. మెయిన్ గోల్ సింపుల్: కాంగ్రెస్ని పవర్ నుండి రిమూవ్ చేయడం. ఆ ఎలక్షన్స్లో
జనతా పార్టీ హ్యూజ్ విక్టరీ అచీవ్ చేసింది. ఫస్ట్ టైం కాంగ్రెస్ సెంట్రల్ పవర్ని లూజ్ అయింది. జనతా పార్టీ లీడర్ మొరార్జీ దేశాయ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే జనతా పార్టీలో ఉన్న లీడర్స్ అందరికీ సేమ్ ఐడియాలజీ కాదు. కొంతమంది సోషలిస్టిక్ ఐడియాస్ ఫాలో అయ్యారు, కొంతమంది సెక్యులర్ పాలిటిక్స్ని సపోర్ట్ చేశారు. మరి జనతా లీడర్స్కి ఆర్ఎస్ఎస్తో స్ట్రాంగ్ కనెక్షన్ ఉండేది. ఇది మేజర్ కాన్ఫ్లిక్ట్గా మారింది. ఎస్పెషల్లీ డ్యూయల్ మెంబర్షిప్ ఇష్యూ హ్యూజ్ కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. జనసంఘ్ లీడర్స్ జనతా పార్టీలో ఉండి ఆర్ఎస్ఎస్తో రిలేషన్ కంటిన్యూ చేయొచ్చా లేదా అనే డిబేట్ స్టార్ట్ అయింది. ఇంటర్నల్ క్లాషెస్ పెరిగాయి. ఫైనల్లీ జనతా పార్టీ గవర్నమెంట్ కొలాప్స్ అయింది. ఆ తర్వాత ఫార్మర్ జనసంఘ్ లీడర్స్ ఒక కొత్త పొలిటికల్ పార్టీని ఫామ్ చేయాలని డిసైడ్ అయ్యారు. 1980లో భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ అఫీషియల్లీ ఫామ్ అయింది. బీజేపీ ఫార్మేషన్లో ఇద్దరు ఇంపార్టెంట్ లీడర్స్ మేజర్ రోల్ ప్లే చేశారు. ఒకళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే మరొకరు లాల్ కృష్ణ అద్వానీ గారు. వాజ్పేయి గారు పవర్ఫుల్ స్పీకర్గా నేషనల్ పాపులారిటీ ఆల్రెడీ గెయిన్ చేశారు. ఎల్కే అద్వానీ గారు మాత్రం స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ బిల్డర్గా గుర్తింపు పొందారు. మొదట్లో బీజేపీ అగ్రెసివ్ పాలిటిక్స్ కన్నా గాంధీ సోషలిజం లాంటి ఐడియాస్ని ప్రమోట్ చేస్తూ వైడర్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలని అనుకుంది. కానీ స్ట్రాటజీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వలేదు. 1984 ఎలక్షన్స్ బీజేపీ హిస్టరీలో బిగ్గెస్ట్ సెట్ బ్యాక్స్లో ఒకటిగా మారింది. ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ తర్వాత కంట్రీ మొత్తం సింపతి వేవ్ కాంగ్రెస్ సైడ్కి వెళ్ళింది. ఆ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచిన లోక్సభ సీట్స్ కేవలం 2 సీట్లు. చాలామంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ బీజేపీ ఫ్యూచర్ ఆల్మోస్ట్ ఓవర్ అని ప్రెడిక్ట్ చేశారు. పార్టీ నేషనల్ పాలిటిక్స్లో సర్వైవ్ అవ్వడం కష్టమని అనిపించింది. కానీ ఆ డిఫీట్ బీజేపీని వీక్ చేయలేదు. దానికి బదులుగా పార్టీ తన స్ట్రాటజీని కంప్లీట్గా మార్చుకుంది. బీజేపీ రియలైజ్ అయింది పవర్లోకి రావాలి అంటే స్ట్రాంగర్ ఐడెంటిటీ మరియు స్ట్రాంగర్ మాస్ మొబిలైజేషన్ కావాలి అని. అదే రియలైజేషన్ లేటర్ బీజేపీ ట్రాన్స్ఫర్మేషన్కి స్టార్టింగ్ పాయింట్ అయింది. 1980 ఆఖర్లో బీజేపీ పొలిటికల్ జర్నీని మార్చిన బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ రామ జన్మభూమి మూవ్మెంట్. అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీద్ ప్లేస్ శ్రీరాముడి జన్మస్థలం అని చాలామంది హిందువులు నమ్ముతారు. దాదాపు 500 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న టెంపుల్ ప్లేస్లో మస్జిద్ కట్టారనే విషయం మీద మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఈ ఇష్యూని నేషనల్ మూవ్మెంట్గా మార్చడానికి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ కలిసి పనిచేశాయి. కానీ ఈ మూవ్మెంట్ని పొలిటికల్గా బిగ్గెస్ట్ లెవెల్గా తీసుకెళ్లిన వ్యక్తి ఎల్కే అద్వానీ గారు. 1990లో అద్వానీ గారు రామ్ రథయాత్ర స్టార్ట్ చేశారు. గుజరాత్ నుండి అయోధ్య వరకు రథయాత్ర చేస్తూ పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఈ యాత్ర హ్యూజ్ పబ్లిక్ అటెన్షన్ క్రియేట్ చేసింది. లక్షల మంది మూవ్మెంట్తో కనెక్ట్ అయ్యారు. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో బీజేపీ సపోర్ట్ ఫాస్ట్గా పెరగడం స్టార్ట్ అయింది. 1984 ఎలక్షన్లో ఓన్లీ 2 సీట్లు గెలిచిన బీజేపీ అదే 1989కి 85 సీట్లకి రీచ్ అయింది. స్మాల్ అపోజిషన్ పార్టీగా ఉన్న బీజేపీ ఇప్పుడు నేషనల్ లెవెల్ పొలిటికల్ ఫోర్స్గా మారింది. కానీ పొలిటికల్గా చూస్తే రామ్ జన్మభూమి మూవ్మెంట్ బీజేపీ రైజ్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయింది. రామ్ మందిర్ మూవ్మెంట్ తర్వాత బీజేపీ ర్యాపిడ్గా నేషనల్ పాలిటిక్స్లో స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ ఫేస్లో పార్టీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన లీడర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. వాజ్పేయి గారి లీడర్షిప్లో బీజేపీ ఫస్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్ని లీడ్ చేసింది. ఆ టైంలో బీజేపీ సింగిల్గా ఫుల్ మెజారిటీలో లేదు. అందుకే వాజ్పేయి గారు కోయిలేషన్ పాలిటిక్స్ మీద ఫోకస్ చేశారు. డిఫరెంట్ రీజనల్ పాలిటిక్స్ని కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేశారు. 1998లో వాజ్పేయి గారు బీజేపీ తరపున ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన లీడర్షిప్లో ఇండియా పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసింది. ఆ డెసిషన్తో ఇండియా వరల్డ్ స్టేజ్ మీద స్ట్రాంగర్ పొజిషన్ చూపించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా గవర్నమెంట్ హెవీ ఫోకస్ పెట్టింది. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ ద్వారా మేజర్ సిటీస్ని హైవేస్తో కనెక్ట్ చేయడం స్టార్ట్ అయింది. టెలికాం సెక్టర్ ఎక్స్పాన్షన్ వల్ల మొబైల్ ఫోన్స్ మరియు కమ్యూనికేషన్ కామన్ పీపుల్కి ఫాస్ట్గా రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ పీరియడ్లో బీజేపీ ఇమేజ్ కూడా పెరిగింది. ఒక ఐడియాలజికల్ మూమెంట్ లాగా మాత్రమే కాకుండా కంట్రీని గవర్న్ చేయగల పొలిటికల్ పార్టీ లాగా పబ్లిక్ చూడడం స్టార్ట్ చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే వాజ్పేయి గారి ఎరా బీజేపీని మెయిన్ స్ట్రీమ్ నేషనల్ పార్టీగా మార్చింది. 2014 బీజేపీ హిస్టరీలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్గా మారింది. ఈసారి పార్టీ ఫేస్ నరేంద్ర మోదీ గారు. గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్న మోదీ గారు డెవలప్మెంట్ ఫోకస్డ్ లీడర్ ఇమేజ్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు. రోడ్స్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలా గుజరాత్ మోడల్ని బీజేపీ నేషనల్ క్యాంపెయిన్లో హైలైట్ చేసింది.
కానీ మోడీ గారు రైస్ డెవలప్మెంట్తో మాత్రమే కాదు, స్ట్రాంగ్ లీడర్షిప్ ఇమేజ్, పవర్ఫుల్ స్పీచెస్ మరియు మాస్ కమ్యూనికేషన్లో ఆయన స్టైల్ పబ్లిక్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. 2014 ఎలక్షన్స్లో బీజేపీ హైలీ ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ కండక్ట్ చేసింది. సోషల్ మీడియాని అగ్రెసివ్గా యూజ్ చేసింది. డిజిటల్ క్యాంపెయినింగ్ని లార్జ్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేసింది. రిజల్ట్ ఏంటి అంటే డికేడ్ తర్వాత బీజేపీ ఓన్గా ఫుల్ మెజారిటీ అచీవ్ చేసింది. మోడీ ఎరాలో వెల్ఫేర్ స్కీమ్స్, నేషనలిజం, డిజిటల్ పాలిటిక్స్, గవర్నమెంట్ యూపీఐ, డిజిటల్ ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లాంటి ఇనిషియేటివ్స్ మీద ఫోకస్ పెట్టింది. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఆయుష్మాన్ భారత్ లాంటి ప్రోగ్రామ్స్ నేషనల్ వైడ్ అటెన్షన్ గెయిన్ చేశాయి. అలానే ఫారెన్ పాలసీలో కూడా ఇండియా డిప్లొమసీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో స్ట్రాంగర్ పొజిషన్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అలాగే హిందూ ఐడెంటిటీ పాలిటిక్స్ కూడా పార్టీ ఇమేజ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మోడీ స్ట్రాంగ్ లీడర్ ఇమేజ్ బీజేపీ గ్రోత్ని ఇంకా ఫాస్ట్గా పెంచింది. మోడీ ఎరాలో బీజేపీ ఇండియాలో డామినెంట్ పొలిటికల్ ఫోర్స్గా ఎస్టాబ్లిష్ అయింది. ఒక టైంలో పార్లమెంట్లో కేవలం 2 సీట్లు ఉన్న పార్టీ ఇవాళ ఇండియన్ పాలిటిక్స్ని డామినేట్ చేస్తుంది. బీజేపీ రైస్ ఒక విషయం ప్రూవ్ చేసింది. ఇండియన్ పాలిటిక్స్లో పవర్ అనేది ఎలక్షన్స్తో మాత్రమే రాదు. లాంగ్ టర్మ్ ఆర్గనైజేషన్, స్ట్రాంగ్ నెరేటివ్ మరియు పబ్లిక్ ఎమోషన్స్తో బిల్డ్ అవుతుంది. అండ్ ఆ ఫార్ములాని బీజేపీ అందరికన్నా బెటర్గా యూజ్ చేసింది. మేం పెట్టిన ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో కామెంట్ చేయండి.